మహావాక్యం మధురమైన పిల్లలు, మీ నిజ సంస్కారాలు పవిత్రతకు సంబంధించినవి. మీరు రావణుడి సాంగత్యంలోకి వచ్చి పతితులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పావనులుగా అయ్యి పావన ప్రపంచానికి యజమానులుగా అవ్వాలి. ప్రశ్న: అశాంతికి కారణము ఏమిటి మరియు దాని నివారణ ఏమిటి? జవాబు: అశాంతికి కారణము అపవిత్రత. ఇప్పుడు భగవంతుడైన తండ్రితో మేము పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచాన్ని తయారు చేస్తాము. మా దృష్టిని నిర్వికారిగా ఉంచుకుంటాము, వికారిగా అవ్వము అని ప్రతిజ్ఞను చేయండి. అప్పుడు అశాంతి దూరం అవ్వగలదు. శాంతి స్థాపన చేయడానికి నిమిత్తముగా అయిన పిల్లలైన మీరు ఎప్పుడూ అశాంతిని వ్యాపింప చేయలేరు. మీరు శాంతిగా ఉండాలి, మాయకు బానిసలుగా అవ్వకూడదు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: తండ్రితో పవిత్రతా ప్రతిజ్ఞను చేశారు కావున స్వయాన్ని మాయ నుండి రక్షించుకుంటూ ఉండాలి. ఎప్పుడూ మాయకు బానిసలుగా అవ్వకూడదు. ఈ ప్రతిజ్ఞను మర్చిపోకూడదు, ఎందుకంటే ఇప్పుడు పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. రెండో పాయింట్: దేవతలుగా అయ్యేందుకు అవస్థను చాలా శాంత చిత్తంగా చేసుకోవాలి. ఎటువంటి భూతాన్ని ప్రవేశించనివ్వకూడదు. దైవీ గుణాలను ధారణ చేయాలి. వరదానము: ఫరిష్తా స్వరూపపు స్మృతి ద్వారా తండ్రి ఛత్రఛాయను అనుభవం చేసే విఘ్నజీత్ భవ. వివరణ: అమృతవేళ లేస్తూనే నేను ఫరిస్తాను అన్నది స్మృతిలోకి తీసుకురండి. బ్రహ్మబాబాకు ప్రియమైన ఈ కానుకను ఇచ్చినట్లయితే ప్రతిరోజు అమృతవేళ బాప్దాదా మిమ్మల్ని తమ బాహువులలో ఇముడ్చుకుంటారు. బాబా బాహువులలో అతీంద్రియ సుఖంలో ఊగుతున్నట్లుగా అనుభవం చేస్తారు. ఎవరైతే ఫరిష్తా స్వరూపపు స్మృతిలో ఉంటారో వారి ముందు ఏ పరిస్థితి లేక విఘ్నము వచ్చినా తండ్రి వారి కొరకు ఛత్రఛాయగా అవుతారు. కావున తండ్రి ఛత్రఛాయను మరియు ప్రేమను అనుభవం చేస్తూ విఘ్నజీతులుగా అవ్వండి. స్లోగన్: సుఖస్వరూప ఆత్మ స్వస్థితితో పరిస్థితిపై సహజంగా విజయం పొందుతారు. సుఖస్వరూప ఆత్మ స్వస్థితితో పరిస్థితిపై సహజముగా విజయము పొందుతారు. ఓం శాంతి.